పాడుతా తీయగాలో కాంట్రవర్సీ చోటు చేసుకుంది. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బ్రతికున్నంత కాలం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ రియాలిటీ షో ఓ వర్ధమాన గాయనికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించిన కీరవాణి, సునీత, చంద్రబోస్ల వ్యవహార శైలిపై వివాదం రేగింది. పాడుతా తీయగా షోను నిర్వహిస్తున్న జ్ఞాపిక మీడియానే ఈ కాంట్రవర్సీకి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. పాట పాడేందుకు స్వరజ్ఞానం ఉంటే చాలని ఈ రియాలిటీ షోలో పాల్గొన్న సింగర్లంతా భావిస్తారు. కానీ స్వరజ్ఞానం కంటే ప్రస్తుతం ఎక్స్పోజింగ్ టాలెంట్ పైనే జ్ఞాపిక మీడియా నిర్వాహకులు ఫోకస్ చేస్తున్నారట. జ్ఞాపిక మీడియా బాలకాన్ని చూస్తుంటే పాడుతా తీగ కార్యక్రమంలో పాటను చూసి జడ్జీలు మార్కులేస్తారా, లేక మహిళా సింగర్స్ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటేనే తదుపరి రౌండ్ కు సెలెక్ట్ అవుతారా అనే చర్చ మొదలైంది. ఇలా మహిళా సింగర్స్ పట్ల నీచంగా ప్రవర్తించే జ్ఞాపిక మీడియా గుట్టును బయటపెట్టింది మరెవరో కాదు, నిన్నటి వరకు పాడుతా తీగ షోలో పాల్గొని ఎలిమినేట్ అయిన వర్ధమాన సింగర్ ప్రవస్తి. ఈ కార్యక్రమంలో జ్ఞాపిక మీడియా వికృత చేష్టల వల్ల తనకెదురైన చేదు అనుభవాలను ఆమె మీడియా ముందు ఏకరువు పెట్టింది. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హయాంలో అందరి మన్ననను పొంది 2 దశాబ్దాలకు పైగా తెలుగువారి ఆదరణతో సాగిన పాడుతా తీగ కార్యక్రమం ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎస్పీబీ ఉన్నంత వరకు పాడుతా తీగ షోలో పాల్గొనే సింగర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం జ్ఞాపిక మీడియా సంస్థ నిర్వహిస్తున్న పాడుతా తీగలో పాల్గొనే సింగర్లను ఈ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరిస్తున్న కీరవాణి, సునీత, చంద్రబోస్ చాలా చులకనగా చూస్తున్నారని, వారిని అవమానపరుస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. పాడుతా తీగ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఈ ఆరోపణలు చేయడం కొసమెరుపు. కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. ఫస్ట్ సునీత గారు ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు, అది ఎవరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను, బికాస్ నాకు అప్పుడు తెలీదు, నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను, నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారనమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్ కి. రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇండియర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు ఆయనకు చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం. ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి. జ్ఞాపిక మీడియా సంస్థకు పాడుతా తీగ ప్రొడక్షన్ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అక్కడ జరిగే అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పాడుతా తీగ షో నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. జ్ఞాపిక మీడియా నిర్వాహకులు పాడుతా తీగ కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించే రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. సింగర్లలో పాడే టాలెంట్ ఉందా అని చూడకుండా వారు ఎక్స్పోజింగ్ చేసే విధంగా డ్రెస్ వేసుకోమని నిర్వాహకులు చెబుతున్నారని ఆమె మండిపడింది. ఈ రియాలిటీ షోకు వచ్చే సింగర్లకు పాడాలన్న కోరిక చచ్చిపోయే విధంగా జ్ఞాపిక మీడియా ప్రతినిధుల తీరు ఉందని ఆమె వాపోయింది. డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిస్ వైఫ్, వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది, అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే. అండ్ సెకండ్ థింగ్ ప్రొడక్షన్ వాళ్ళు, ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో, సారీస్ ఇచ్చి కిందకి కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు. చాలాసార్లు తిప్పేవాళ్ళు నన్ను ఎస్పెషల్లీ కరెక్ట్ పాడే ముందు. అంటే ఎగ్జాస్ట్ అయిపోయేదాన్ని ఆ టైంకి, అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్, అది వేరే విషయం. అండ్ ఇలా బాడీ షేమింగ్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు.
జ్ఞాపిక మీడియా ఇదే పంతాను కొనసాగిస్తే పాడుతా తీగ కార్యక్రమానికి ఉన్న క్రెడిబిలిటీ పూర్తిగా మంటగలిసిపోతుందని చాలా మంది అభిమానులు గాయకులు వాపోతున్నారు. జ్ఞాపిక మీడియా నిర్వాహకులపై విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మీటూ వివాదం తలెత్తినప్పుడు నటి శ్రీరెడ్డి జ్ఞాపిక మీడియా నిర్వాహకుల అనుచిత ప్రవర్తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో దుమారం రేపింది. తాజాగా ప్రవస్తి ఆరోపణలతో మళ్లీ జ్ఞాపిక మీడియా వార్తల్లోకి ఎక్కింది. తెలంగాణలో అవినీతి జరగలు బయటపడుతున్నాయి. ఒక్కరోజే లంచం తీసుకుంటూ 3 ప్రభుత్వ ఉద్యోగులు ఏసీపీకి చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఐ ఏసీపీకి చిక్కాడు. భూ వివాదంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ మణుగూరు సీఐ సతీష్ కుమార్ పట్టుబడ్డాడు. అటు జనగామ జిల్లా చెల్పూరులో 26,000 లంచం తీసుకుంటూ ఆర్ఐ వినీత్ ఏసీపీకి దొరికాడు. మరోవైపు ఆర్మూరులో పంచాయతీరాజ్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మ 7,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్ గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది కుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ ని వాళ్ళు ప్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్ లో, ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్ లో. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్ లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్ లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు. సో వాళ్ళని లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళని ₹4,00,000 డిమాండ్ చేయడం జరిగింది. 4,00,000 డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు, అతని పేరు గోపి. ఈ 4,00,000 కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈ సీఏ గారు వేరే వాళ్ళకి ఏదో ₹3,00,000 బాకీ ఉన్నారట. ₹3,00,000 వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి, మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు. నెక్స్ట్ మిగిలిన 1,00,000 క్యాష్ తెచ్చి ఇవ్వమన్నారు. ఈరోజు సీఏ గారు ఏదో పని మీద బయటికి పోయినట్టు అఫీషియల్ గానీ గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో సీఏ గారు నాకు ఇవ్వమన్నారు అని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నారు. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్ గా మణుగూరులో ఒక ల్యాండ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవం కార్యక్రమం జరిగింది. మరి కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ఉత్తమ్ జూపల్లి ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ సదస్సు ఎక్స్పోలో ఉద్యానవన, వ్యవసాయ, మత్స్య శాఖలకు సంబంధించిన అధునాత యంత్రాలు, వంగడాలతో పాటు పలు నూతన విధానాలపై అవగాహన కల్పించనున్నారు. 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల రైతులు ఎక్స్పోలో పాల్గొనున్నారు. రైతు మహోత్సవానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. నిజామాబాద్ కేంద్రంగా ఇటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కూడా చెబుతుంది. దీంట్లో భాగంగా మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో చూడవచ్చు. అయితే చాలా వరకు కూడా ఇటు వ్యవసాయ అనుబంధ వస్తువులతో పాటు పనిముట్లు కావచ్చు, నూతన వంగడాలు కావచ్చు, అధునాతీకరణ యంత్రాలు కావచ్చు, పలు రకాల సంబంధించి మాత్రం ఇక్కడ ఎక్స్పో నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. చాలా వరకు కూడా నిజామాబాద్ జిల్లా ఇటు 5 జిల్లాలు ముఖ్యంగా సిరిసిల్లతో పాటు జగిత్యాల, నిర్మల్, అలాగే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులకు అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు కూడా తెలిసింది. దీనిలో భాగంగా వీటితో సంబంధించి అధునాతన వంగడాలకు సంబంధించి పనిముట్లు కావచ్చు, ఇతర పశు సంవర్ధక శాఖతో పాటు వ్యవసాయ శాఖ, అలాగే ఉద్యానవన శాఖకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఇక్కడ ఎక్స్పో ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి భారీగా చూసేందుకు కూడా రైతులు కూడా వచ్చినట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా ఈ ఎక్స్పో నాటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి, అలాగే తుమ్మల ముగ్గురు చేతుల మీదుగా ఎక్స్పోను ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు కూడా తెలిసింది. మనతో కొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు, రైతులు అడిగి మరి ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయక ఉత్సవాలు 3 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది రైతులు ఇతర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అనేక పరికరాలు, వాహనాలు టెక్నికల్ గా చాలా ఉన్నాయి. ఇవన్నిటిని చూస్తుంటే ఇటువంటి ప్రోత్సాహకరమైనటువంటిది రైతులకు చాలా అవసరం. ఏ పద్ధతిలో చేసినటువంటి నూతన పద్ధతులు అనే అవగాహన చాలా మంచిది. ఎందుకంటే రైతుకు కొన్ని తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. ఇక్కడ శాస్త్రవేత్తల సహకారం ఉంది, అలాగే ఉత్తమ రైతులు ఉన్నారు. వారందరికీ
సలహా తీసుకోవచ్చు. ఇంకా ఒక రోజు గడిచినప్పటికీ ఇంకా 2 రోజులు టైం ఉంది. ఈ రాని వారు కూడా వచ్చి ఈ కేంద్రాలన్నీ పరిశీలిస్తే ఇక్కడ విత్తనాలు కానీ వంగడాలు కానీ నూతన పద్ధతిలో వ్యవసాయాన్ని ఎలా చేయాలా అనే అవగాహన చూపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి రైతులు మేము తెలిసి చూసి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉందని మేము భావిస్తున్నాము. మిగతా రైతులు కూడా వచ్చి చూస్తే బాగుంటారని చెప్పేసి కోరుతున్నాం. చెప్పండి, ఎలా ఉంది ఎక్స్పో, ఎలా ఉంది, ఏ రకంగా అనిపిస్తుంది? ఈ రైతు సరస్సు చాలా బాగుంది. ఎందుకంటే రైతులకు తెలియని విషయాలు కూడా ఇక్కడ వచ్చి తెలుస్తాయి. కొత్త వంగడాలు కూడా కొత్త వంగడాలు రైతులకు ఉపయోగపడే కొత్త మిషనరీలు కూడా పనిముట్లు కూడా రైతులకు చాలా ఉపయోగపడే విషయాలు పనిముట్లు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి రైతు సరస్సును ఉపయోగించుకోవాలని కోరుతుంటూ ప్రత్యేకంగా గవర్నమెంట్ కు మా రైతుల తరఫున అభినందన తెలియజేస్తున్నాం. ఈ రైతు సరస్సు పెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ గవర్నమెంట్. అయితే మొత్తంగా నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోకి సంబంధించి 136 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో పశుసంవర్ధక శాఖతో పాటు వ్యవసాయ ఉద్యాన శాఖకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు కావచ్చు, వంగడాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, ఒక రైతుకు సంబంధించిన అన్ని రకాలకు సంబంధించిన ఇక్కడ ఎక్స్పో అయితే నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మాత్రం అధికారులు చెబుతున్నారు. మరో 3 రోజుల పాటు ఈ ఎక్స్పో జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కోర్టు స్టూడియో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి వస్తున్నట్లుగా తెలియగానే సిట్ అధికారులు ఎయిర్పోర్ట్ వద్ద మకాం వేశారు. బయటకు రాగానే అరెస్టు చేశారు. విజయవాడ తరలిస్తున్నారు. నిజానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై లుకౌట్ నోటీసు ఉంది. ఆయన విదేశాలకు పోయే అవకాశం లేదని పోలీసులు చెబుతూ వస్తున్నారు. రాజేష్ రెడ్డి అనే పేరుతో పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆ పాస్పోర్ట్ తో పోలీసులు వెతుకుతున్న సమయంలోనే దేశం నుంచి జంప్ అయ్యారు. ఏ లుకౌట్ నోటీసులు ఆయనను అడ్డుకోలేకపోయింది. ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి వస్తున్నట్లుగా తెలియగానే సిట్ అధికారులు ఎయిర్పోర్ట్ వద్దకు మకాం మార్చారు. ఇక బయటకు రాగానే అరెస్ట్ చేశారు. విజయవాడ తరలిస్తున్నారు. నిజానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై లుకౌట్ నోటీసు ఉంది. ఆయన విదేశాలకు పోయే అవకాశం లేదని పోలీసులు చెబుతూ వస్తున్నారు. ఇక రాజేష్ రెడ్డి అనే పేరుతో పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆ పాస్పోర్ట్ తో పోలీసులు వెతుకుతున్న సమయంలోనే దేశం నుంచి జంప్ అయ్యారు. ఇక ఏ లుకౌట్ నోటీసు ఆయన్ను అడ్డుకోలేకపోయింది. రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కేసుపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతం ఎక్కడున్నారు? రాజ్ కసిరెడ్డి అండ్ పోలీసుల అదుపులోనే ఉన్నారా? ప్రెసెంట్ ఎక్కడున్నారు? రాజ్ కసిరెడ్డికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం అనే అంశంలో ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 3 సార్లు విచారణకి హాజరు కావాలంటూ రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 3 సార్లకి సంబంధించి 2 సార్లు ఎందుకు సిట్ విచారణకి హాజరు కావాలి, అసలు ఏం తీసుకురావాలి, ఈ కేసుకి సంబంధించి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా సిట్ అధికారులని రాజ్ కసిరెడ్డి ఎదురు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు హైకోర్టును కూడా రాజ్ కసిరెడ్డి ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలి, అదే విధంగా ఈ కేసుకు సంబంధించి తనని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు కాబట్టి దానికి అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనుకోవడంతో ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించిన విచారణ కూడా కొనసాగింది. విచారణలో భాగంగా ప్రభుత్వ న్యాయవాది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలి కాబట్టి కొంత సమయం పోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన విచారణ న్యాయమూర్తి వారం రోజుల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఒక ఆడియోనైతే రాజ్ కసిరెడ్డి విడుదల చేశారు. కేసుకు సంబంధించి తాను పూర్తి స్థాయిలో సహకరిస్తారని పోలీసులకి సంబంధించి, మరోపక్క అటు ప్రభుత్వం ఒకవేళ తన విచారణకి గనక వెళ్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారని తన న్యాయవాదులు చెప్పినట్టు కూడా ఒక ఆడియో మెసేజ్ లో
రాజకాశ్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగానే అటు హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టులో కేసు వాయిదా పడటంతో రేపు విచారణకి తాను సిట్ కార్యాలయానికి వస్తానంటూ కూడా ఆడియో మెసేజ్ లో స్పష్టంగా రాజకాశ్ రెడ్డి పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇక రాజకాశ్ రెడ్డి అటు ముంబై నుంచి ఈ విజయవాడ అంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి వస్తున్నంలో అక్కడ రాజకాశ్ రెడ్డికి సంబంధించి పోలీసులు పట్టుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ ఏపీ సిట్ అధికారులు అత్యంత కీలకంగా గోప్యంగా ఉంటూ దానికి సంబంధించి దుబాయ్ నుంచి వస్తున్న రాజకాశ్ రెడ్డిని కొద్దిసేపు క్రితం అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇక దుబాయ్ నుంచి మారు పేరుతో హైదరాబాద్ రాజకాశ్ రెడ్డి వచ్చడం జరిగింది. రాజేష్ రెడ్డి పేరుతో హైదరాబాద్ కి రెడ్డి ప్రయాణం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అటు మారు పేరుతో వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అటు సిట్ అధికారులకు సంబంధించి ప్రస్తుతం నిఘా పెట్టి రాజకాశ్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇక కసిరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో రేపు ఉదయం తాడేపల్లిలోని అటు మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో కొంత అత్యవసర సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంకా కొంతమంది ఏదైతే గతంలో డిస్టరీకి సంబంధించిన వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిట్ అధికారులు ఇప్పటికే విచారించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 సార్లు రాజరెడ్డిని విచారణకి రావాలని కోరినప్పటికీ కూడా 3 సార్లు సంబంధించి విచారణకి హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించిన రాజకాశ్ రెడ్డికి సంబంధించి కొంత కేసు హైకోర్టులో వాయిదా పడిన నేపథ్యంలో రేపు విచారణకు వస్తారని ఒక ఆడియో మెసేజ్ ఇచ్చినప్పటికీ కూడా అటు దుబాయ్ నుంచి శంషాబాద్ చేరుకున్న రాజకాశ్ రెడ్డిని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక రేపు సిట్ కార్యాలయానికి తీసుకొస్తారా లేదు ఇంకెక్కడైనా గోప్యంగా ఉంచి విచారణ చేస్తారా? ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా రాజకాశ్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించిన లావాదేవీలకి సంబంధించి నగదుకు సంబంధించిన లావాదేవీలంతా కూడా 7 అంచెల వ్యవస్థలో పూర్తి స్థాయిలో రాజకాశ్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించిన అవకతవకలన్నీ కూడా అంటూ ఇప్పటికే సిట్ అధికారులు కొంత విచారణ చేసిన నేపథ్యంలో కొంత ఆధారాలు నేపథ్యంలో ఇప్పటికే రాజకాశ్ రెడ్డి పోలీసుల అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కొంత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం కనబడుతుంది. కేసు పురోగతి దానికి సంబంధించిన వేగవంతం కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.